ఆత్మకూరు మండల్ దుబ్బతండ మాజీ సర్పంచ్ నేను. బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో కాబోయే సీఎం, గత సీఎం అతనే, తెలంగాణ రాష్ట్రం రూపురేఖలు మార్చిన సీఎం కేసీఆర్ గారే. అతని ప్రభుత్వంలో రైతులు కానీ అనేక సంక్షేమ పథకాల్లో అందరూ అభివృద్ధి చెందినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 16-17 నెలలలో ఏమాత్రం అభివృద్ధి అనేది సామాన్యుడు బతకలేని పరిస్థితులు ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ చాలా రూపురేఖలు మారినాయి. రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్క రైతులు ప్రతి ఒక్క అభివృద్ధి చెందాలంటే 99 కాదు 100% కేసీఆర్ ప్రభుత్వం రావాలని. కేసీఆర్ గారి మాటలు కొత్తగా ఏం మనకు అభివృద్ధి చెందే విషయాలు ఏం మాట్లాడతారని కేసీఆర్ గారి మాటల కోసమే 100% వచ్చినాం. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా 100కు 100% స్థానిక సంస్థలు కూడా కాబోయే సర్పంచులు అందరం కూడా, మాజీ సర్పంచ్ నేనే, కాబోయే సర్పంచ్ కూడా మేమే. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక వర్గాల వారు కూడా అభివృద్ధి చెందాలంటే, రైతులు సంక్షేమం ఉండాలన్నా, ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందాలన్నా కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కళ్ళం కోరుచున్నాం. మా గ్రామం నుంచి, మా నియోజకవర్గం నుంచి ఎడ్ల బండ్ల మీద పాదయాత్ర చేసుకుంటూ, సైకిల్ యాత్ర చేసుకుంటూ మేము స్వచ్ఛందంగా జగదీశ్ అన్న ఆధ్వర్యంలో భారతీయులు వచ్చినాం. రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని, అందరూ అభివృద్ధి చెందాలని, 100% రావాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ని వదులుకున్నారు కదా జనాలు, సంవత్సరం లోపల ఏం తెలిసి వచ్చింది? 100% ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన హామీలన్నీ 100% ఏ మాత్రం 50-20% కూడా అమలు కానీ హామీలు చెప్పాడు. రైతులకు కూడా ఎన్నో ఉచిత పథకాలు అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు. మా ఊళ్ళో కూడా, మా మండలంలో కూడా 25-30% కూడా రుణమాఫీ ఎవరికి కాలేదు. కళ్యాణ లక్ష్మి కూడా ₹1,00,000 ఇచ్చేది, ₹1,10,000 ఇచ్చేది. ఇతను తులం బంగారం అన్నాడు, కానీ తులం బంగారం కాదు కదా. ₹1,00,000కు ₹10,000 ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు 16 నెలలు గడిచినా కూడా ఒక కళ్యాణ లక్ష్మి పథకం కూడా అమలు కాలేదు. అప్పటికిప్పుడు రూపురేఖలు చాలా మారినాయి. అందరూ ఇబ్బందులు పాలై ఉండరు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడు రావాలని ప్రతి ఒక్కళ్ళం కోరుతున్నాం. కేసీఆర్ గారి మాటలతోటే రేపటి నుంచి రూపురేఖలు మొత్తం మారుతాయి. రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ గారే 100% ముఖ్యమంత్రి అవుతారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్. చాలా మంది ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చారు. అవును, స్వచ్ఛందంగా పార్టీ మీద అభిమానంతో వచ్చినాం. ఇంకోటి ఏంటంటే, ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కాన్సాప్ పార్టీ అన్నట్టు ఇదైంది. గత 16 నెలల నుంచి ఇప్పటిదాకా ఈ 420 హామీలతోటి ఒరిగింది ఏం లేదు. గతంలో కేసీఆర్ గారి పాలనే నంబర్ 1 అని చెప్పేసి అందరం దగ్గర ఒక 500-600 మంది స్వచ్ఛందంగా ఎడ్ల బండ్లతోటి, సైకిల్ యాత్రతోటి, పాదయాత్రతోటి, బండ్లతోటి, కార్లతోటి వచ్చిన వాళ్ళం. అయితే ఇక్కడ ఏంది అని అంటే, ఇవాళ ఈ 420 హామీలు ఇచ్చేసి ఏమి చేయలేదు. ఒక్క ఊర్లో కూడా 100% రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, తులం బంగారం కానీ ఏది జరగలేదు. అమ్మాయిలకు స్కూటీలు కానీ ఏది, ఈ 420 హామీలు ఏది జరగలేదు. కాబట్టి ఇవాళ గతంలో కేసీఆర్ పాలనే నంబర్ 1 అని చెప్పేసి అతి తొందరలోనే విరక్తి పుట్టేసి జరిగిన పార్టీ ఏందని అంటే కాంగ్రెస్ పార్టీ. ఇంత విరక్త ఎప్పుడూ పుట్టలేదు. ఈ మన గత 75 సంవత్సరాలలో ఏ పార్టీ మీద ఇంత వ్యతిరేకత ఎప్పుడు రాని సందర్భంలో ఈసారి జరిగింది. కాబట్టి అతి తొందరలోనే ఈ పార్టీ, ఈ ప్రభుత్వం కోల్పోతుంది. సరే, కోల్పోకపోయినా గతంలో మాకు ఎస్ఆర్ఎస్పి స్టేట్ కింద బతున్నాం. మాకు 5 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములకు మాకు గతంలో జమ్ము పారింది. ఇవాళ ఉన్న 2-3 ఎకరాలు కూడా ఎండిపోయి మొత్తం సర్వనాశనం అయిన చరిత్ర మా సూర్యాపేట జిల్లా. అందుకని చెప్పేసి రైతులందరూ ముమ్మాటిగా, అందరూ ముక్కుమ్మడిగా స్వచ్ఛందంగా వచ్చేసి కేసీఆర్ గారికి మద్దతుగా స్వచ్ఛందంగా వచ్చి ఈ సభకు విజయవంతం చేయాల్సిందిగా అందరం చేసినాం.